ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని మేము బయలుదేరుతున్నా. అలాగే క్షేమంగా వెళ్ళి ఈ ట్రిప్ ని మెమరబుల్ గా ఎంజాయ్ చేయండి. అన్నట్టు మీరు వెళ్లే చోట అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. అక్కడ మీకు ఏ లోటు ఉండదు. మన మేనేజర్ మీకు టచ్ లో ఉంటాడు. షూర్ పిన్ని. అన్నయ్య, ఆఫీస్ పనుల గురించి నువ్వేమీ ఆలోచించకు. అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను, సరేనా? హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ యువర్ ట్రిప్. థ్యాంక్ యూ. ఏందమ్మే పరిస్థితి? ఏడ ఏళ్ళ ఎంకరేజ్మెంట్స్ వస్తా ఉంటే వేళ్లు కోసి రక్తంతో వేరే తెలకం దిద్ది మిమ్మల్ని హనీమూన్కి పంపించేలా ఉన్నారు. ఎట్ట ఏళ్ళు నాపేది? అమ్మా, ఏదో ఒకటి చెయ్యమ్మా. అనన్య, టెన్షన్ పడుతున్నావు? ఈ టైంలో నువ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. నీ లైఫ్లో ఇది మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోవాలి. ఓకేనా? హ్యాపీ జర్నీ. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని షాకులు, ఇంతకు మించిన సర్ప్రైజ్లు ఇంకా చాలా ఉన్నాయి నీకివ్వడానికి. ముందైతే వెళ్ళి తిరిగిరా చూద్దాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అత్తయ్య గారు, నాకెందుకో ఈ వారం రోజులు మీ అందరినీ విడిచి ఎలా ఉండాలో అని నాకు చాలా బాధగా ఉందండి. నువ్వేమీ ఇబ్బంది పడకనన్యా. రోహిత్ నీకు ఏ ఇబ్బంది రానివ్వడు. అవునానన్నయ్య, నీకు నేనున్నానుగా. కర్మరా బాబు, పిన్ని మాటికి వంత పడటానికి రెడీగా ఉంటాడు. మావయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, క్షేమంగా వెళ్ళిరమ్మా. పెద్దమ్మా, 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 ఏదో ఒకటి చెయ్యమ్మా. నన్ను వెళ్ళకుండా ఆపు. మరి నేను వెళ్ళొస్తాను పెద్దమ్మా, జాగ్రత్త. అక్క, పెద్దమ్మ గురించి నువ్వేం వరి అవ్వకు. తను ఈ ఇంటి గెస్టే కదా. ఈ ఇంట్లో గెస్ట్ కి ఏ లోటు ఎవ్వరూ రానివ్వరు. ఆలస్యమవుతుంది, ఇక నువ్వు బయలుదేరు. పెద్దమ్మ గురించి నేను చూసుకుంటాను కదా. అనన్య, టైం అవుతుంది, వెళ్దామా? అయ్యో పెద్దమ్మా, అమ్మో ఏమైంది? అమ్మా, అయ్యో అయ్యో కాంచనా, పెద్దమ్మా ఏమైంది? పెద్దమ్మా, పెద్దమ్మా, గుండెలో నొప్పి, గుండెలో నొప్పి, భరించలేనంత నొప్పి. అమ్మా, గుండెని గొనపంతో తవ్వేసినట్టుండాది. అమ్మా, అత్తయ్య గారు, మా పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్టుందండి. అమ్మా అనన్య,
నాకేం కాదులేమ్మి, మహా అయితే పోతాను. మీరు సుఖంగా హనీమూన్ కి పోయిరండి. అమ్మా అమ్మో నొప్పి. చెల్లెమ్మా నీకేం కాదులేమ్మా, నువ్వేం కంగారు పడకు. నీకొచ్చిన నొప్పి గ్యాస్ట్రిక్ వల్ల అయి ఉంటుంది అనుకుంటా. హార్ట్ అటాక్ అయితే నొప్పి ఎడమవైపు కదా రావాలి. ఆవిడకి నొప్పి కుడివైపు వస్తుంది. అయ్యో అన్నయ్య గారు, నొప్పి ఎడం వైపేనండి. నొప్పి ఉన్న చోట పట్టుకోవడం కూడా కష్టంగానే ఉండాలి. అమ్మో అయ్యో అమ్మా అనన్య, నా కోసం మీ హనీమూన్ ఆపుకోకండి. ఏమండి, మీకు విమానానికి కూడా టైం అవుతా ఉండాది. అమ్మా పండమ్మా పండి. పెద్దమ్మా ఏంటా మాటలు? నీ ప్రాణం కన్నా నాకు ఈ హనీమూన్ ఎక్కువేమీ కాదు. ఏమండి, పెద్దమ్మని పరిస్థితిలో వదిలేసి మనం హనీమూన్కి ఎలా వెళ్తాం చెప్పండి? అవునవును, అత్తయ్య గారు ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా హనీమూన్కి ఎలా వెళ్తాం? ప్రోగ్రామ్ క్యాన్సిల్. అమ్మా అబ్బో నొప్పి. అయ్యో అయ్యో పాపం, కాంచన వదిన నొప్పికి భరించలేకపోతున్నారు. శరణ్య, డాక్టర్కి ఫోన్ చేయమ్మా. అలాగే అత్తయ్య గారు. అమ్మా అమ్మా అనన్య, డాక్టర్ గారు వచ్చేలోపు ఆవిడ్ని గదిలోకి తీసుకెళ్దాం పదండి. అమ్మా అమ్మా కాంచనా, కాస్త ఓపిక పట్టమ్మా. ఎంత నొప్పి. అయ్యయ్యో పెద్దమ్మ ఏం కాదు పెద్దమ్మా. అమ్మా అయ్యో అయ్యో. ఈ డాక్టర్ ఎంతసేపటికి వస్తాడో ఏంటో. డాక్టర్ గారు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటే పాపం తన ప్రాణానికే ప్రమాదం కావచ్చు. అవును వదిన గారు, మీరు చెప్పింది కరెక్టే. రోహిత్, త్వరగా అంబులెన్స్ కు ఫోన్ చేయి. ఏవండి, ఈవిడ్ని ముందు హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. తప్పండి తప్పండి తప్పండి. పేషెంట్ కి ముందు ప్లెజెంట్ గా గాలి తగలివ్వండి. బుక్ చేసుకున్న క్యాబ్ కూడా ఇంత స్పీడ్ గా రాదు. డాక్టర్ ఏంటి అలా అనుకోగానే ఇలా వచ్చేసింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.